హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ జ్యోతి ట్రెండ్స్ బోటిక్ నల్గొండ. బోటిక్ స్టైల్లో చైనీస్ కాలర్ నెక్ ఎలా స్టిచ్ చేయాలి అనేది ఈరోజు మనం చూడబోతున్నాము. ఎంత డీటెయిల్డ్గా అంటే పిన్ టు పిన్ చూపిస్తానమాట. నీట్గా ఫాలో అయిపోతే మీరు ఇంట్లో ఉండి కూడా బోటిక్ స్టైల్లో కాలర్ నెక్ స్టిచ్ చేసుకోవచ్చు. ఫస్ట్ షోల్డర్ ఎంతో తీసుకోవాలండి. షోల్డర్ ఇప్పుడు 15 ఉందనుకోండి, నెక్ సైడ్ 8 పెట్టుకోవాలి. అయితే ఇక్కడ కూడా అలానే తీసుకుంటాం అనమాట. ఫస్ట్ షోల్డర్ నెక్ దగ్గర ఎంత పాయింట్అవుట్ చేసుకుంటామో కట్ చేసుకునేటప్పుడు అంతవరకు మార్క్ చేసుకొని కిందికి కర్వ్ లాగా డ్రా చేసుకోవాలి. అక్కడి నుంచి 1 ఇంచ్ గ్యాప్తో ఈవెన్గా రావాలన్నమాట. కర్వ్ కూడా అక్యురేట్గా కొలతలతోటి అలా 1 మార్క్ మనం 1 ఇంచు మార్క్ చేసుకొని మనం బక్రం కట్ చేసుకోవాలి. అయితే ఇక్కడ ఒక క్లిప్ కట్ అయ్యిందండి. మనం లైనింగ్ కట్ చేస్తాం కదా, ఆ క్లిప్ స్కిప్ అయిపోయింది కాబట్టి మీకు ఇక్కడ బక్రంతో చూపిస్తున్నాను. నెక్స్ట్ వీడియోలో మీకు పర్ఫెక్ట్గా చూపిస్తాను అనమాట. చూస్తున్నారు కదా, ఈవెన్గా ఇలా మొత్తం సెట్ అంటే ఇక్కడికి మనకు ముందు చైనీస్ కాలర్ కదా, నెక్ చుట్టూ సెట్ అవుతుందా లేదా అనేది చెక్ చేసుకోవాలి. ఈవెన్గా నీట్గా కట్ చేసుకోవాలి అన్నమాట. ఇట్లా ఎగుడు దిగుడు లాగా కట్ చేసుకోవద్దు. అలా చేసుకుంటే మళ్ళీ మనం ఇప్పుడు ఇది లైనింగ్కి స్టిక్ చేస్తాం కాబట్టి స్టిచ్చింగ్ అప్పుడు నీట్గా రాదన్నమాట. చూసారు కదా, అలా కట్ చేసుకున్న తర్వాత కూడా లాస్ట్ ఈవెన్ ఇట్లా సి షేప్లో కట్ చేసుకోవాలన్నమాట ఈవెన్గా. ఎందుకంటే కాలర్ హెడ్జెస్ ఈ షేప్లో ఉంటాయి కాబట్టి అలా కట్ చేసుకోవాలి. ఇప్పుడు నేను మీకు క్లియర్గా చూపిస్తాను అనమాట ఎలా షేప్ రావాలి అనేది. చూసారు కదండి, ఇలా షేప్ రావాలన్నమాట. నీట్గా హెడ్జెస్ రావాలి. నెక్స్ట్ ఇలా చెక్ చేసుకోవాలి అన్నమాట, కాలర్ నీట్గా వస్తుందా లేదా అనేది. ఇప్పుడు కాటన్ క్లాత్ ఉంటుంది కదా, లైనింగ్ క్లాత్, దాని మీద మనం ఇది పేస్ట్ చేసుకోవాలన్నమాట. అది అంత తొందరగా స్టిక్ అవ్వదు. ఐరన్ బాక్స్ ఫుల్ హీట్ ఉండాలి. నేను ఎక్కడ వీడియోని ఏమంటారు స్పీడ్ చేయలేదండి. మీకు ప్రతిదీ అర్థం కావాలి అని నీట్గా మాకు కటింగ్ ఎలా చేసామో దాన్ని యాస్టీస్గా వీడియో ఎడిటింగ్ చేయకుండా అలాగే పోస్ట్ చేస్తున్నాను అన్నమాట. అయితే క్యాన్వాస్ ఉంటుంది కదా, స్మూత్గా ఉన్న సైడ్ లైనింగ్ పెట్టి హీట్ చేయాలి. అలా అయితే స్టిక్ అవుతుంది. బరుసుగా ఉంటుంది కదా, అటు సైడ్ చేస్తే అవ్వదన్నమాట స్టిక్ లైనింగ్కి. ఐరన్ బాక్స్ హీట్ లేకపోవడం వల్ల కూడా స్టిక్ అవ్వదు. ఐరన్ బాక్స్ ఇప్పుడే ఆన్ చేసామన్నమాట, అందుకనే స్టిక్ అవ్వట్లేదు. మాస్టర్ అందుకనే కాసేపు అలా ఉంచేశారు. చూడండి, ఇప్పుడు ఈవెన్గా స్టిక్ అయిపోతుంది. మనకి ఫినిషింగ్ నీట్గా అవ్వాలి అంటే మెయిన్ ఐరన్ బాక్స్ అండి. ఐరన్ బాక్స్ మనకి ఫినిషింగ్ నీట్గా రావడానికి యూజ్ అవుతుంది. ఇప్పుడు ఇది మెయిన్ క్లాత్ ఉంటుంది కదండి, మెయిన్ క్లాత్ లైనింగ్ ఇలా స్టిచ్ వేసుకోవాలన్నమాట. దీంతో మార్క్ చేసుకున్నట్టు అవుతుంది. ఇక్కడ జాగ్రత్తగా చూడండి.
మొత్తం 2 కింద పైన క్యాన్వాస్ హెడ్జ్ నుంచి స్టిచ్ చేసుకొని పెట్టుకోవాలి. ఇలా మళ్ళీ మనము కుట్టుకు సరిపోయేంత ఉంచుకొని ఈవెన్గా కట్ చేసుకోవాలి అన్నమాట. ఇప్పుడు ఫోల్డింగ్ చేసేసి దాని మీద నుంచి మళ్ళీ స్టిచ్ చేసుకోవాలి. ఇలా మొత్తం కుట్టు వేసుకుంటూ రావాలన్నమాట. నీట్గా ఫోల్డింగ్ ఉండకూడదు, ఎందుకంటే కాలర్ కాబట్టి మనకి ఫినిషింగ్ నీట్గా అనిపించదు. మొత్తం నీట్గా కుట్టు వేసుకుంటూ రావాలి ఫోల్డింగ్ లేకుండా. మరొక లైనింగ్ తీసుకొని ఇప్పుడు హెడ్జ్ నుంచి మళ్ళీ ఇన్సైడ్ కుట్టు వేసుకోవాలి. ఎందుకు అంటే ఇప్పుడు మీకు త్వరలోనే తెలుస్తుంది కాలర్ ఎలా ఫామ్ అవ్వబోతుంది అనేది. ఈ కాలర్ స్టిచ్చింగ్ అప్పుడు కర్వ్ దగ్గర కూడా నీట్గా రావాలి అండి, ఎందుకంటే మన కుట్టుతోటే షేప్ వస్తుంది కాలర్కి. లేదంటే మనకి జిగ్జాగ్గా ఉంటుంది, ఫినిషింగ్ నీట్ అవ్వదు. ఇప్పుడు మళ్ళీ సేమ్ ఈవెన్గా కట్ చేసేసుకోవాలి. ఇలా పెట్టేసుకోవాలి, ఎందుకంటే కాలర్ మనకి ఫ్లెక్సిబుల్గా ఎటు అయినా కానీ ఆఫ్టర్ స్టిచ్చింగ్ తర్వాత కూడా డ్రెస్ ఫ్లెక్సిబుల్గా ఉండడానికి, లేదంటే ఇట్లా అట్ట కట్టేలాగా అనిపిస్తుంటుంది. కాబట్టి చూసారు కదా, ఇప్పుడు రివర్స్ చేసేసాం, కాలర్ ఫామ్ అయిపోయింది. ఇప్పుడు మనం ఫోల్డింగ్ చేసి ఇన్నర్కి బక్రం వెళ్ళిపోయేలాగా మనం చేసాం కదా, ఇప్పుడు హెడ్జ్ నుంచి మళ్ళీ నీట్గా కుట్టు వేసుకోవాలి. జాగ్రత్తగా స్టెప్ బై స్టెప్ అబ్జర్వ్ చేయండి, లేదంటే కొంచెం క్రిటికల్గా అనిపిస్తుంది. అందుకని వీడియో ఉంటుంది కాబట్టి మీకు అర్థం కాని దగ్గర మళ్ళీ మనం ప్లేబ్యాక్ చేసుకుంటే సరిపోతుంది. ఇదండి, ఇప్పుడు దీన్ని మనం డ్రెస్కి అటాచ్ చేసేయడమే ఇంకా. ఇప్పుడు మనం రెడీ చేసుకున్న కాలర్ని లోపలి భాగం నుంచి నీట్గా అటాచ్ చేయాలండి. కేర్ఫుల్గా చూడండి. లైనింగ్ ఉంది కదా, మనం ఫస్ట్ లైనింగ్ మెయిన్ క్లాత్ అటాచ్ చేసుకున్నాం కదా మనము రివర్స్ చేయడానికి ముందు, ఆ పార్ట్ని మనం నీట్గా, ముడతలు రావద్దండి, ముడతలు వస్తే కనుక ఫినిషింగ్ అసలు బాగోదు కాలర్ చూడడానికి. ఎందుకంటే ఇన్నిసార్లు ఎందుకు చెప్తున్నానంటే, హై నెక్ 2 కాలర్ అటాచ్ చేస్తాం కాబట్టి మనకి ముడతలు వచ్చే అవకాశం ఉంటుంది. కాబట్టి 1కి 2 సార్లు మనం నీట్గా అనుకుంటూ కుట్టాలన్నమాట.
కొంచెం ముడతలు వచ్చినా ఫిట్టింగ్లో ప్రాబ్లం వస్తుంది. కాలర్ అండ్ బాడీ ఫ్రంట్ పార్ట్ బ్యాక్ పార్ట్ మూల మీద అలా కట్ చేసుకోవాలన్నమాట, ఎందుకంటే టైట్ అనిపించదు కాలర్. ఇప్పుడు మనం కాలర్ని మొత్తం తిప్పేయాలన్నమాట. తిప్పేసుకొని పైనుంచి కుట్టు వేసుకొని రావాలి. ఇంతే అండి, సింపుల్ కాలర్ అటాచ్ అనేది. వీడియోని మీరు 1-2 సార్లు చూస్తే కనుక మీకు అర్థమవుతుంది. ఫస్ట్ టైం చూస్తే కొంచెం క్రిటికల్గా అనిపిస్తుంది. చూడండి, మాస్టర్ కూడా చెక్ చేసుకుంటున్నాడు ఫోల్డింగ్స్ ఏమైనా వస్తున్నాయా అని. కొంచెం ఫోల్డింగ్ వచ్చిందనమాట, అందుకే మళ్ళీ ఓపెన్ చేసేసాడు. లూజు పట్టుకోవాలి, లెఫ్ట్ హ్యాండ్తో రైట్ హ్యాండ్తో టైట్ అనుకుంటూ హెడ్జ్ నుంచి రావాలి అన్నమాట. అప్పుడే కాలర్ ఫినిషింగ్ నీట్గా వస్తుంది. అక్కడ మూల దగ్గర కట్ చేశాడు అనమాట, ఎందుకంటే స్టిచ్చింగ్కి వేసేటప్పుడు ప్రాబ్లం, తర్వాత ఫినిషింగ్ ప్రాబ్లం వస్తుంది అని అలా కట్ చేయడం వల్ల నీట్ ఫినిషింగ్ వస్తుంది అన్నమాట. అంతే అండి, కాలర్ నెక్ అనేది. కాలర్ నెక్ మొత్తం ఇలా నీట్గా వచ్చేసిందో చూసారు కదా. ఇదన్నమాట కాలర్ నెక్ కుట్టే విధానం. వీడియో కనుక నచ్చితే లైక్, షేర్, సబ్స్క్రైబ్.